ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతోంది. గుంటూరు జిల్లా నంబూరులో కొలువై ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆయన దీక్షను ప్రారంభించారు. ఈ క్రమంలో పవన్ కు ఆలయ అర్చకులు దీక్ష కంకణం కట్టారు. ఇక లడ్డు కల్తీ అయిందని పవన్ పేర్కొంటూ 11 రోజుల పాటు దీక్ష చేయనున్నారు. దీక్ష అనంతరం పవన్ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. గత పాలకుల వికృత పోకడలతో లడ్డు అపవిత్రమైందన్న పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లలో టీటీడీ బోర్డు ఏం చేసిందని ప్రశ్నించారు. దోషులకు శిక్ష పడి తీరాల్సిందేనన్న ఆయన లడ్డు వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదని స్పష్టం చేశారు. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు. అపవిత్రం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని, వైసీపీ పాలనలో 219 ఆలయాలను అపవిత్రం చేశారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ